అది మహాబలంగా మనం స్థాపించుకోవాలి. ఈ విధంగా చెప్పుకున్నాం. ప్రతి గ్రామంలో తెలంగాణ ఉభయ రాష్ట్రాన్ని కూడా మనం ఎవరి ఇంట్లో మనం పూజ చేస్తూనే ఉన్నాం, భజన చేస్తూనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు సామూహికంగా అందరూ కలుస్తూనే ఉన్నారు, తప్పకుండా కొడుతూనే ఉన్నారు, పెద్దలు ఇచ్చిన ఉపన్యాసాలు వింటూనే ఉన్నారు, ప్రసాదాలు పెట్టి తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు, అన్ని మహాత్ములు. కానీ మన కార్యక్రమంలో సరికి ఇంకా వెనకబడుతున్నారు. అయినా మాకు చాలా సంతోషం. గత 45 సంవత్సరాలు 50 సంవత్సరాల పూర్వం మీరు ప్రారంభం చేసినటువంటి హనుమాన్ దీక్ష అప్పటికి ఇప్పటికి చూస్తే మనకి ఒక ఉద్యమం కొనసాగుతుంది, ఆగలేదు. మేము 2010లో అయోధ్య రామ మందిర నిర్మాణం జరగాలి అని ఒక సంకల్పం చేసి 1,000,000 హనుమాన్ చాలీసా పారాయణం అని ప్రారంభం చేస్తే 2014కి 100 కోట్ల హనుమాన్ చాలీసా జరిగింది. 2014 నుండి మళ్ళీ 2019, 2022, 2023, 2024 కల్లా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల హనుమాన్ చాలీసా పారాయణం అవడంతోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మనకి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుపుకోండి అని. అంటే హనుమాన్ చాలీసా పారాయణం అంత శక్తి ఉంది అని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉందండి. మరి నాడు మనం సంకల్పించినటువంటిది ఏంటి? అఖండ భారత్. అందరూ అనండి, ఒక కుడి చేయలేపి అఖండ భారత్ కి జై, 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 అఖండ భారత్ కి జై. అంటే శాఖలుగా బజరంగదాన్ని, విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, దుర్గా వాహిని అనేక శాఖలుగా ఉన్నాయి. మీరు సేవలు విభజించి పాలించలుగా హిందూ వాహిని, దుర్గా వాహిని అందరూ కలవండి. ఈ రోజు నుండి మీరు మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు విభజించి పాలించేసరిగా హనుమాన్ వ్రతం రాబోతుంది. కలిసింది అందరూ కలవండి. ఈ రోజు నుండి మీరు మళ్ళీ వచ్చే డిసెంబర్ వరకు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసి హనుమాన్ వ్రతం రాబోతున్నటువంటి హనుమాన్ పదాన్ని సఫలంగా కూడా ఎవరి ప్రతి ఒక్కరు పారాయణ చేస్తూ ఈ రోజు మనం ఈ రకంగా సంకల్పం చేస్తాం. తప్పకుండా మళ్ళీ 2000 అఖండ రోజు మనం 9 అఖండ సంకల్పం చేస్తాం. ఈ అనేకమైన తప్పకుండా మళ్ళీ ఇతరులందరూ కూడా 2025 అఖండ శాంతి మనకి మళ్ళీ కావాలి. ఈ అనేక సందర్భాలు కూడా సంకల్పం చేసిన స్థాపించాలని ప్రతిరోజు కావాలి. చెప్పాలి, దేశవాసం కావాలి స్థాపించాలని ప్రతిరోజు భక్తి అంత ముఖ్య సంకల్పంలో దేశభక్తి అంత ముఖ్యం చెప్పాలి. అలాంటి శుభ సందర్భంగా అనేక మొదటి చెప్పాం. అఖండ దైవ భక్తి అంత ముఖ్యమైన దేశభక్తి అంత ముఖ్యం అని చెప్పాం. అలాంటి శుభ సందర్భంగా మరి ఈ అఖండ భారత్లో భాగంగా ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏంటంటే గో సంరక్షణ.
బుక్స్ వెళ్దామని వచ్చానండి. లేదు లేదు నువ్వు ఎందుకు చెప్పంటే నువ్వెవరో చెప్పవయ్యా అంటాడు. అంటే నేను రామనామ బ్రహ్మ సోదరుడిని, విభీషణుడు అంటారు నా పేరు, నేను రామభక్తుడిని అంటాడు. ఎప్పుడైతే రామభక్తుడు అన్నాడో హనుమను తన నిజ స్వరూపాన్ని చూపించాడు. చాలా సంతోషపడ్డారు ఇద్దరు. నేను రామదూతనయ్యా అన్నాడు. అన్నంతోనే ఆయన ఏం చెప్తున్నాడంటే, వెళ్ళిపోతుంది హనుమా కదా మాకు రామదర్శనం చేయిస్తావా అంటాడు. తప్పకుండా చేయిస్తాను. నువ్వు ఏం చేస్తావు రామదర్శనం చేయిస్తాను చెప్పు, నువ్వేదో పని చేయాలి కదా అంటే నేను రామజపం చేస్తున్నానని అంటాడు. హనుమంతుడు ఏముంటాడంటే, ఒక రామజపం కాదయ్యా, రామ కార్యం చేస్తేనే రామదర్శనం అవుతుంది కానీ రామజపం ఒకటే కాదు అని చెప్పి ఆయన హనుమంతుడు చెప్పినట్టు మాట్లాడు. అదిగో అలాంటి రామ జపం చేయాలి, రామ కార్యం కూడా చేయాలి అని హనుమంతుడు చెప్పినటువంటి వాక్యం సుందరకాండలో ఉంది చూడండి. మీరు అట్లాగే ఏదో చదివేచ్చడం కాదు, దాంట్లో అంతరార్థాలు తెలుసుకోవాలి, మన జీవన విధానాన్ని మార్చుకోవాలి అని మీ అందరికీ చెబుతూ ఆఖరి మాట ఏం చెప్తాడంటే, ఈ రాక్షసుల మధ్యలో నువ్వు ఎలా ఉన్నావయ్యా విభీషణుడు అడుగుతాడనమాట. అందరూ రాక్షసులే కదా, నువ్వు ఎలా ఉన్నావు అంటే 32 దంతాల మధ్యలో నాలుక ఎలా అయితే ఉన్నానో అలా ఉన్నానయ్యా నేను అంటాడనమాట. అదిగో మనం కూడా మన సమాజంలో మనందరం అందరితో ఉండాల్సిందే. నువ్వు వేరే నేను వేరే అనుకోకూడదు. అందరూ అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు, అన్ని పార్టీలు ఉంటారు. కానీ మనకి మనసులో ఏముండాలి? సనాతన ధర్మం మీదే ఉండాలి, అఖండ భారతం మీద దృష్టి ఉండాలి, రామనామం మీద దృష్టి ఉండాలి. మనందరికీ అఖండమైనటువంటి ఆచార్యుడు ఎవరు ఈ కలియుగానికంటే హనుమంతుడే ఆచార్యుడు. తస్మై శ్రీ హనుమద్గురువే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. చాలా సంతోషం. మేము చిన్నప్పటి నుంచి కళలు కనుక్కునే ఉన్నాం, ఎప్పుడు వస్తుందని. మరి ప్రతి గ్రామాల్లో, ఇక్కడే కాదు ప్రతి గ్రామాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు మేము చూస్తూనే ఉన్నాం. మరి తప్పకుండా ఇది ఇంకా లక్షల సంఖ్యలో భాగంలో జరగాలి అని మేము సంకల్పం చేస్తూ మీ అందరికీ అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై హనుమాన్. ధన్యవాదాలు స్వామీజీ. గమనిస్తాము, బయట 3366 4-వీలర్ కారు ఉంది రైట్ సైడ్లో. అది కాస్త అడ్డంగా ఉంది, దాన్ని కొంచెం వెనకాల పార్క్ చేస్తారు. ఎవరిలో వాళ్ళు చూసుకోవాలి. 3366 4-వీలర్ కార్. అలాగే మన వెనుక ఉన్నటువంటి సూపర్ కిడ్స్ సాధన హై స్కూల్ ఉన్నారా కదా? మరి ఎలా ఉండాలి? సార్ని చూస్తే మాకు ఒక జోష్ వస్తుంది, అర్థమైందా? సో మధ్యలో ఎవ్వరం కూడా మాట్లాడకుండా సార్కి మంచి పేరు తీసుకురావాలి. ఒక్కసారి అందరం కూడా రామ లక్ష్మణ జానకి అంట. మీరేమంటారు? చేతులెత్తి చెప్తారు ఈ మాట. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. बहुत बढ़िया. ఇదే సైలెన్స్ మెయింటైన్ చేస్తాం చివరి వరకు. నిల్చున్న వాళ్ళకి విజ్ఞప్తి, ముంగడొచ్చి కూర్చోవాలి. ఎవ్వరు కూడా పక్కలో వెనకలో మధ్యలో నిలబడకూడదు. దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన బజరంగ్ దళ్ క్షేత్ర అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు బెంగళూరు రాష్ట్రాలకు సంయోజక నియుక్తులైనటువంటి వీర కుమారస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి అందరం కూడా 2 చేతులు పైకెత్తి పిడికిలు బిగించి జై శ్రీరామ్ చెప్తాం. ఇక్కడ చెప్తే అయోధ్యలో రాదు. రాముడు అక్కడ వచ్చాడు కదా 2024లో జనవరి 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ అయింది రాముడి. ఆ రాముడు అరే
సరే నన్ను ఎవరో పిలుస్తున్నారు అనుకోవాలి. అంతగట్టి చెప్తాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మామూలుగా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడైతే రాముని పేరు ఉంటుందో, ఎక్కడైతే రామ భజన ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఇక్కడ అందరూ కూడా హనుమంతులే కనిపిస్తున్నారు. అందరూ కూడా సైలెంట్గా వెళ్తున్నారు. మన స్వామీజీ మనందరూ కూడా హనుమత్ దీక్ష గురించి మనకి ఒక మాలలు ఇచ్చారు. అవన్నీ కూడా మనము వేసుకున్నాం. దాన్ని నిరంతరం కూడా హనుమాన్ చాలీసా చేద్దాం. కాబట్టి ఈరోజు హనుమాన్ చాలీసా తర్వాత అదేవిధంగా అఖండ భారత్ సంకల్ప దివస్ 2 కార్యక్రమాలను కలిపి ఇక్కడ పెట్టుకుంటాం. ఇందులో చాలామంది విద్యార్థులు చిన్నపిల్లలు కూడా వచ్చారు. హనుమాన్ చాలీసా చేస్తే పెద్దవాళ్ళు చేయాలి కదండి, లేకపోతే స్వామీజీలు చేయాలి, ఒక ఏజ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళందరూ కూడా స్వామీజీని తీసుకొని వచ్చి ప్రవచనం వినిపిస్తే వాళ్ళు ఇక్కడ సాధువులు అయిపోతారు అన్న భయం కూడా కొంతమందికున్నాడు. ఏ జిజియా మాత అయితే శివాజీని చిన్నప్పటి నుంచి పెంచిందో, ఏ సాందీపని ముని అయితే శ్రీకృష్ణుడి చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం చేపించాడో, ఏ వశిష్ఠుడైతే రాముణ్ణి చిన్నప్పటి నుంచే తీసుకెళ్లి ధనుర్విద్య అన్ని కూడా అభ్యసింపజేశాడో, అదే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చిన్నపిల్లలతోనే ప్రారంభించి ఈరోజు బాలలే రేపటి భావి భారత పౌరులు అనేసి ఉద్దేశంతోనే ఈరోజు పిల్లలందరూ కూడా ఇక్కడ పిల్లడం జరిగింది. హనుమంతుడు అందరూ కూడా కొలుస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది పెట్టి హనుమంతుడిలో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణమా భవేత్. హనుమంతుడిని కొలిస్తే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఎప్పుడు భయపడకుండా ఉండడం. ఏ విషయంలో ఎప్పుడైతే నేను తప్పు చేయను, ఎప్పుడైతే నేను అధర్మాన్ని ఎదిరిస్తానో, ఎప్పుడైతే నేను ధర్మానికి ప్రతీకగా నుంచుంటానో అప్పుడు భయపడకుండా ఉంటారు హనుమంతుని కలిసిన వాళ్ళు. నిర్భయత్వం అరోగతం, ఎప్పుడు కూడా రోగం రాదు. రోగం రాదంటే కూర్చొని హనుమాన్ మాల చేస్తే రోగం రాదని కాదు. హనుమాన్ చాలీసాలో కూడా చెప్తాడు హనుమంతుడు, నా సై రోగ హరై సబు బీర జపత నిరంతర హనుమత బీర. నిరంతరము హనుమంతుని యొక్క నామం ఒక్కటే చేస్తే రోగం రాదని కాదు, హనుమంతుని ఆదర్శంగా తీసుకుంటాం. ఎక్కడన్నా చూడండి, హనుమంతుడిని మనం చూస్తే 6 ప్యాక్ హనుమంతుడే ఉంటాడు. ఎప్పుడు కూడా కడుపున్న హనుమంతుడు ఉంటాడు. అంటే హనుమంతుడు మనకు ఆదర్శం ఏం చెప్తున్నాడు అంటే, ఒరే నిరంతరం వ్యాయామం చేయి, నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో, నిరంతరం నీ లోపల నుంచి ఎప్పుడైతే చెమట వెళ్ళిపోతుందో నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. నీ ఆరోగ్యం సరిగ్గా ఉంటే నీ యొక్క బుద్ధి సరిగ్గా ఉంటుంది. నీ బుద్ధి సరిగ్గా ఉంటే ఈ దేశం గురించి నువ్వు సరిగ్గా ఆలోచిస్తావు, చెడు బుద్ధి రాదు అనేసి మనకు హనుమాన్ చాలీసా చెప్తారు. అలాగే హనుమాన్ చాలీసా అంటారు, ఏదైతే హనుమంతుడు ఉన్నాడో ఆయనని నిరంతరం జపిస్తే అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన జానకి మాత. అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుని నిరంతరం ధ్యానిస్తుంటే వస్తుంటాయి. అదేవిధంగా ఈరోజు మనందరికీ కూడా అష్టసిద్ధులు నవనిధులు అవసరం. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఈ దేశాన్ని రక్షించడానికి అవసరం. ఈ అష్టసిద్ధులు నవనిధులు ఈ దేశ ధర్మాన్ని కాపాడడానికి అవసరం. అదే పని మనం అందరం కూడా చేస్తున్నాం. ఈరోజు బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ చుట్టుపక్కల 14 సాప్తాహికలు నడుస్తున్నాయి. ఈరోజు అందరం కూడా మన వ్యాపారాల్లో, మన ఉద్యోగాల్లో, మన యొక్క సొంత పనుల్లో ఫుల్ బిజీ ఉన్నాం. ఎంత బిజీ అయిపోయినామంటే కనీసం దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించకుండా నిరంతరం సంపాదనే సంపాదన. చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష, నేను బాగుండాలా, అందరు బాగుంటే నా, ఎవరు బాగున్నా బాగులేకపోయినా పర్లేదు. ఇదే సమస్య 99లో కాశ్మీర్లో కూడా చూసాం మనం. అక్కడ ఉన్నటువంటి మొత్తం కాశ్మీరీ పండితులందరూ కూడా తరిమి కొట్టి అక్కడ ఒక్క హిందువు కూడా లేకుండా. తర్వాత మనం బంగాల్లో చూసాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగాల్ మొత్తం 23 డిస్టిక్ల్లో 19 డిస్టిక్లు అసలు హిందువులే లేరు. ఎందుకంటే చిన్ని నా బొజ్జ శ్రీరామ, నేను తింటున్నా, పంటున్నా, తెల్లారింది, పిల్లలు అంటూ వెళ్ళిపోతున్నా. ఇవందరూ చేస్తున్నారు. మరి నేనేం చేస్తున్నా? ఈ దేశం గురించి నేనేం చేస్తున్నా? ఈ ధర్మం గురించి నేనేం చేస్తున్నా? ప్రతి సంవత్సరంలో కూడా 2 నుంచి 4 లక్షల మంది హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్ పేరుతోని ఇక్కడ నుంచి తురుసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. మనం ఆపగలుగుతున్నామా? ప్రతి సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల గోవులు కట్ చేయబడుతున్నాయి. మనం ఆపగలుగుతున్నామా? గోవు పాలిస్తే మాత్రం ఆనందంగా తింటాం, పంచగవ్యాలు ఇస్తే మాత్రం ఆనందంగా వేసుకుంటాం. కానీ ఆ గోవుని ఎవరైతే కట్ చేస్తున్నారో ఆ కట్టం చేసే వాళ్ళని ఆపడానికి ముందుకెందుకు రావట్లేదు? ఆ భావాన్ని చిన్నప్పటి నుంచే పెంచాలి. ఎందుకంటే శివాజీ పక్కన ఇంట్లో పుట్టాల్సింది, నేను శివాజీ కావాలి. శివాజీ నేను ఎప్పుడైతేనో అప్పుడు దేశం ధర్మం రక్షింపబడుతుంది. కాబట్టి ఈ సంకల్పంతో
దేవి కావచ్చు, రాణి చెన్నమ్మ కావచ్చు, జిజియా మాత కావచ్చు, వాళ్ళు కూడా బాల్యం నుంచే తయారయ్యారు. ఈ బాల యొక్క బాట ఏదో ఈ బాట నుంచి వెళ్ళినటువంటి శివాజీ, రాణా ప్రతాప్, భగత్ సింగ్ వీరందరిలో మనం తయారు కావాలి. నాకు ఆదర్శం ఒక భగత్ సింగ్, నాకు ఆదర్శం ఒక చంద్రశేఖర్ ఆజాద్, నాకు ఆదర్శం ఒక శివాజీ మహారాజ్. నిన్న మొన్న ఏదైతే శివాజీ సినిమా చూసినటువంటి రజనీకాంత్ ప్రతినిత్యం కూడా దేశం ధర్మం గురించి ఆలోచించేటువంటి, నా యొక్క దేశం గురించి ధర్మం గురించి ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈరోజు అందరినీ కూడా విద్యార్థులను కూడా పిలిచాం. ఈరోజు దేశంలో ప్రపంచంలోనే అతి ఎక్కువ యువతగా ఉన్నటువంటి మన భారతదేశం అతి ఎక్కువగా డ్రగ్స్ కి, అతి ఎక్కువగా తాగుడికి, అతి ఎక్కువగా అనేకమైనటువంటి అలవాట్లకు లోనపడుతుంది. వీటన్నిటిని కూడా తొలగించడానికి చిన్నప్పటి నుంచే తయారు చేయాలి. చిన్ననాటి నుంచే వాళ్ళని మార్పు చేయాలి. చిన్ననాటి నుంచే వాళ్ళందరినీ కూడా ఒక శిక్షణలో పెట్టాలి. మనందరం వచ్చాం. ఈరోజు ఒక తల్లి శివాజీకి ఏ విధంగా ప్రేరణ ఇచ్చింది, ఒక ఛత్రసాల తన కొడుకు ఎలా ప్రేరణ ఇచ్చాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఒక్కడైనా తల్లి అఫ్జల్ ఖాన్ తో కొట్లాడడానికి వెళ్ళేటప్పుడు చెప్తుంది, నాన్న ఒకవేళ అఫ్జల్ ఖాన్ మహాక్రూరుడు 7 అడుగులు ఉన్నాడు, నువ్వు కేవలం 5 అడుగుల 3 అడుగులాలే, ఒకవేళ వాడి చేతిలో నువ్వు చనిపోయావనుకో, యుద్ధంలో చనిపోయి ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మను చెప్పాడో యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం పొందుతావు అనేసి, ఒకవేళ గెలిచి వస్తే రాజ్యం వస్తుంది, దాన్ని మేము ఫాలో అయిపోతావు. ఒకవేళ నువ్వు అఫ్జల్ ఖాన్ చంపే వస్తే గజాసురుణ్ణి రాక్షసుని చంపినటువంటి పరమశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చినట్టుగా నేను అనుకుంటానంట. ఎల్లు చనిపోతే చనిపోయిన దేశం గురించి నేనంత తయారు చేయగలుగుతున్నానా పిల్లల్ని? నా పిల్లోడు మంచి చదువుకోవాలి, నా పిల్లోడు మంచి ఇంజనీర్ కావాలి, నా పిల్లోడు మంచి డాక్టర్ కావాలి, నా పిల్లోడు మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి, వాడు వెళ్ళి అమెరికాలో సెట్ కావాలి, నేను ఒక్కరిని ఇక్కడ ఉండాలి. నేను సంపాదన మాత్రం చాలా చేస్తా, ఈ సంపాదనని బిల్డింగ్ మీద బిల్డింగ్లు బాగా కమాయించి పెడతా. ఆ తర్వాత నా కొడుకేమో అమెరికాలో ఉంటాడు, ఇక్కడేమో నాదంతా కూడా తూర్పుడు వచ్చి కొట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. సంపాదన ఎక్కడ పోతుంది? మన యొక్క ఆస్తులు ఏం చేస్తున్నాం? రాళ్ళతో ఉన్న గుడిని మంచిగా స్టోన్స్ వేసి పెడుతున్నాం, ఈ స్టోన్స్తో ఉన్న గుడిని మంచిగా వెండి వేసి కడుతున్నాం, ఆ వెండితో ఉన్న గుడిని బంగారం వేసి కడుతున్నాం. కానీ ఎక్కడ కూడా మనము అరే ఈ గుడి ఒకవేళ నేను లేకపోతే ఏ తురుకోవడం వచ్చా వచ్చి దీన్ని కూల్చేస్తాడేమో, ఆ కూల్చకుండా ఉండడానికి ఒక రక్షణ కవచంగా యువకుల్ని నేను తయారు చేస్తున్నానా, అక్కడ రక్షణ కవచంగా దీని మీద దండయాత్ర చేయకుండా ఇంతమందికి ఎట్లయితే క్షేత్రపాలకుడు ఉంటున్నానో అట్లా క్షేత్రపాలకుడిని నేను నా ఏరియాలో తయారు చేసుకోగలుగుతున్నా, ఇలాంటి పని చేయగలుగుతున్నావా? కాబట్టి ఈ ఆలోచన చేయాలి అందరం కూడా. కేవలం ఉన్నాం, తిన్నాం, పడుకున్నాం, పిల్లలు కన్నాం, వెళ్ళిపోయినాం, ఇది కాదు మన లక్ష్యం. మన లక్ష్యం అందరూ కూడా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగవత్. ఎప్పుడు కూడా దుఃఖపడదు, అందరు సంతోషంగా ఉండాలి, అందరు చెవులు మంచిగా కనిపించాలి, అందరూ కూడా మంచిగా కనిపించాలి. ఇది మన యొక్క సంస్కృతి. కానీ ఎప్పుడైతే నిరంతరం ఈ శాంతి 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 అనే భ్రాంతిలో మనం ఉంటామో, క్రాంతిని ఎప్పుడైతే మర్చిపోతామో ప్రతి ఒక్కరు కూడా మన మీద రారేయడానికి చూస్తుంటారు. కాబట్టి మన లోపల ఉన్నటువంటి క్రాంతిని తీయాలి. ఎప్పుడైతే ఆ ధర్మం వస్తుందో, సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పిండు, ఎప్పుడైతే ఆ ధర్మం వస్తుందో నేను డైరెక్ట్ వస్తాను సంహారం చేయడానికి. కాబట్టి శ్రీకృష్ణుడు వచ్చాడా రాలేదా తర్వాత కదా, కానీ నేను ఎప్పుడు కావాలి నా ధర్మం గురించి నిల్చోవడానికి. శివాజీ మహారాజు మనం ఆదర్శంగా తీసుకుంటాం, రాణా ప్రతాప్ని ఆదర్శంగా తీసుకుంటాం. రేపు పొద్దున మన మనవళ్ళు వాళ్ళ మనవళ్ళు, నాన్న ఒకవేళ నువ్వు శివాజీ బొమ్మకి వెళ్ళి విగ్రహానికి మాలేస్తుంటావు, రాణా ప్రతాప్కి మాలేస్తుంటావు, ఎప్పుడు ఆయన పేరే చెప్తారు, నీ బొమ్మ ఎందుకు పెట్టలే అని అడుగుతే ఏం చెప్తాం మనం? గర్వంగా చెప్పగలరు, నాన్న నేను పలానా దగ్గర పలానా గుడి కట్టించిన దాన్ని నిరంతరం అభిషేకాలు జరుగుతున్నాయి, పలానా ధర్మం గురించి పనిచేసే వాళ్ళకి నేను సహాయం చేసిన, నిరంతరం ధర్మం యొక్క పనిచేస్తుంది, నేను పలానా భజనందర కార్యకర్తగా ఇన్ని గోవులు నాపిన, అది నా యొక్క ప్రత్యేకత, భజనందర కార్యకర్తగా ఇంతమంది స్త్రీలని లవ్ జిహాదించిపోకుండా తిరిగి వచ్చిన అని చాత్రి కొట్టుకొని చెప్పేటువంటి అంటే మనం దేశం గురించి అందరం కూడా ఈరోజు హనుమాన్ చాలీసా చేస్తున్న తర్వాత ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ చేసుకున్నాం, నేను కాదు మనము, నేను కాదు నా దేశం, నేను కాదు నా ధర్మం, ఈ సంకల్పం తీసుకొని ఇక చెల్దాం. అఖండ భారత్ ఏ విధంగా వస్తుంది తర్వాత వస్తుంది, కానీ ఏదైతే ఇప్పుడున్న భారత్ ఉందో దీన్ని సురక్షిత భారతంగా చేసుకోగలుగుతామా? రోడ్డు మీద ఏ వ్యాపారం చూసినా తురుకోవడం అమ్ముతుంటాడు, దాంట్లో ఉమ్మి అమ్ముతుంటాడు, దానికి స్నానం చేయకుంటాడు. మనం పరమ పవిత్రంగా మొక్కున్నటువంటి రామునికి హనుమంతుడికి అవే పూలమాల తీసుకొని వేస్తాం. ఆర్థిక బహిష్కరణ చేయగలుగుతాం మనం?
నేను ఇప్పటి నుంచి తుర్కోన్ దగ్గరికి కొన్నాను, నేను తుర్కోన్ ఆటో ఎక్క అని చెప్పగలుగుతామా? ఈరోజు అడ్డం తీసుకున్నాం, ₹2 ఎక్కువ తీసుకుంటాడు హిందూ బతుకు. కానీ నా వల్ల అధర్మీయునికి లాభం రావద్దు, నా వల్ల కన్వర్షన్ చేసేటోనికి లాభం రావద్దు, నా వల్ల ఒక హిందూ బతకాలి అనే సంకల్పం తీసుకుని వెళ్దాం. ఈ అవకాశం ధన్యవాదాలు. గట్టిగా ఒకసారి కరధ్వనాలతో వారికి గట్టిగా వచ్చా. వారు చెప్పిన దాంట్లో ఒకటి ఆలోచించండి. మనము వస్తువులు పూజ చేసేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో ఆ కొనేటువంటి వస్తువులను కూడా ఎవరి దగ్గర కొంటున్నాం అనేది ఆలోచించాలి. వాడు ఫిక్స్లో ఉన్నాడు, వాడు ఎజెండా ఫిక్స్. ఉమ్మి ఇస్తా, స్నానం చేయకుండా ఇస్తా, మన యొక్క డబ్బుల్ని మన దగ్గరికి వెళ్ళి గుంజుకొని మననే చంపుతాడు, కన్వర్ట్ చేస్తాడు. కాబట్టి మనమందరం కూడా కులాల వారీగా వర్గాల వారీగా విడిపోకుండా గడప లోపల మన కులాలు బయటకు వస్తే హిందువులందరం బంధువులం. ఈ యొక్క కాన్సెప్ట్ని మనం డెవలప్ చేయాలి. మన ప్రతి ఒక్క అడుగు కూడా, అంటే మనం వేసే ప్రతి అడుగు ఆలోచన నా ధర్మ రక్షణ కోసం, నా ధర్మ రక్షణ కోసం నేను ఏం చేయగలను, నేను కొనేటువంటి వస్తువులు ఎవరి దగ్గర కొనాలి, నన్ను రెస్పెక్ట్ ఇచ్చేవాడిని, నా దేవునికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు నాకేం రెస్పెక్ట్ ఇస్తాడు, అది మనం ఆలోచించాలి. అలాగే మన స్త్రీలను గౌరవించని వాడు వాని దగ్గర వెళ్ళి మనం కొనడం ఎంతవరకు సబబో మీరు ఆలోచించండి. ఇక్కడ ఎంతో మంది మాతృమూర్తులు ఉన్నారు, వాళ్ళు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఇంట్లో మనం మన కొడుకు దగ్గర వస్తే రానివ్వు, మన భర్త దగ్గరికి వస్తే రానివ్వము, మడి ఉన్నామని చెప్పేసి వాళ్ళను తిట్టి వెనక్కి పంపుతాం. ప్రతిరోజు ఇంటి ముంగడు వచ్చి వాడు పూలు అనగానే ఎగిరి పోయి కొంటాం మనము. మరి వాడు ఎంత మంచిగా ఉన్నాడు, ఎన్ని రోజులైనా వాడు స్నానం చేయక? మరి అక్కడ మడి రాదా? అక్కడ హనుమంతుడు కోపగించుకోడా? అక్కడ విష్ణుమూర్తి కోపగించుకోడా? అక్కడ లలితమ్మ వారు బాధపడదా? మరి ఎక్కడ పోయింది మన ఆలోచన? కాబట్టి ప్రతి వస్తువు మన యొక్క ధర్మ పరిరక్షణ కోసమే ఉపయోగించాలి. మన వాళ్ళ దగ్గర వస్తువులు కొంటాము, ఇది మనం ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్ళాలి. మనకి హిందువులకు ఉన్నది ఒకటే దేశం, అది భారతదేశం. మనకు తెలుసు తుర్కా వాళ్ళకు 57 దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఎన్ని దేశాలు ఉన్నాయో. మరి మీరు అనుకుంటుండొచ్చు మనము అలా వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా మళ్ళీ ఒక కాసిం రజీ వచ్చేస్తాడు, మళ్ళీ ఒక తెలంగాణ ఇది వస్తుంది, అప్పుడు మనం ఎక్కడికి పారిపోతాం? కాశ్మీర్ నుంచి ఇక్కడ పారిపోయి వచ్చాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి పారిపోదాం? ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర మన యొక్క మాతృమూర్తులు సాప్తాహిక్ మిలన్ అని చెప్పేసి, సత్సంగులు అని చెప్పేసి నిర్వర్తించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ పిలుపునిస్తుంది. మనం చేయాల్సిందల్లా కత్తులు గొడవలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామ పారాయణాలు అపార్ట్మెంట్లలో ఉండే అపార్ట్మెంట్ మొత్తం ఒక దగ్గర కూర్చోవాలి. మనం ఏ కులము ఏది మనకు సంబంధం లేదు, హిందువా కాదా అదొకటే మన మనసులో ఉండాలి. పిల్లలైతే గ్రౌండ్లోకి రావాలి, శారీరక అనేది చేయాలి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు మన యొక్క విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్లో చేరాలి. మాతృమూర్తులు కానివ్వండి, దుర్గావాహిని కానివ్వండి, అలాగే యువకులు యువతులు కానివ్వండి, అందరికీ ఇక్కడ స్థానం ఉంది. కాబట్టి మన యొక్క కల్పం ఒకటి, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్లో దేశం కోసం ధర్మం కోసం మనం పని చేద్దాం అని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ కి రెడీ ఉందాము. ఇదే సైలెన్స్ లో విందాం, అందరం కూడా చాలా బాగా వింటున్నారు. ఒకసారి రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై జై మాతా, జై జై మాతా. నెక్స్ట్ సామూహిక హనుమాన్ చాలీస ఉంటుంది. ఆ టీం అనేది కూడా స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. తాడ్బంద్ నుంచి వచ్చిన దయానంద్ గారు ఆ టీం. ఒక్క నిమిషం దయానంద్ గారు, ఒక్క నిమిషం. అందరికీ జై శ్రీరామ్. ఒక్కసారి మనం అయోధ్యకి జై చెప్తే హనుమంతుడు ఎక్కడైతే రాముడు నామస్మరణ జరుగుతుందో అక్కడే హనుమంతుడు ఉంటాడు. ఒక్కసారి జై చెప్తాం.
జై శ్రీరామచంద్ర ప్రభు మహారాజ్కి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ మాట్లాడేటువంటి మన శ్రీకాంత్ ఒక్కసారి మన జిల్లా నుంచి ఇప్పుడు ప్రాంతానికి వెళ్ళి తెలంగాణ శాసన నియోజకంగా అందరు అభిమానాలు పొందారు కాబట్టి ఆయనకు మన జిల్లా నుంచి చిన్న సత్కారం. అదేవిధంగా ఇక్కడ వేదిక పైన పెద్దలందరూ కూడా అతని యొక్క చిన్న సత్కారం గౌరవించాల్సిన మనం చేసినాం. జిల్లా టీం మొత్తం అందరూ ప్రకటన టీం అందరూ అందరూ నవీన్ కానీ సుధారాం నుంచి కానీ అందరూ కూడా ఒకసారి వేదికపై రావాల్సిన మనం చేసినాం. అందరూ కూడా రండి. నవీన్ కానీ సుధారాం నుంచి కానీ కొంపల్లి నుంచి కానీ సుచిత్ర నుంచి కానీ అందరూ భజరంగల్ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిన మనం చేసినాం. ఎందుకంటే మాకు ఒక చిన్న సత్కారం అన్న ఇది అన్నీ ఏంటంటే నిరంతరం భజరంగల్ హిందూ గురించి ఆలోచిస్తాడు. ఆయనకి ఎంత చేసినా కూడా అక్కడే తన ఫ్యామిలీ అంటే హిందువులమే, అంతా నా దేశం నా ధర్మం నా యొక్క ఇది అని చెప్పేసి నిరంతరం మన ధర్మం గురించి ఆలోచించేటువంటి వ్యక్తికి ఎంత చేసినా కూడా చిన్న సత్కారం ఇది. అదేవిధంగా జిల్లా టీం అందరూ కూడా సంయోజక గారు సహ సంయోజక గారు అందరూ కూడా వేదికపై రావాల్సిన మనం చేసినాము. జిల్లా మనోజ్ వేదికపై రావాల్సిన మనం చేసినాం. జిల్లా టీం అందరూ కూడా ప్రఖండ టీం సంయోజకులు సహ సంయోజకులు అందరూ కూడా వేదికపై రావాల్సిన మనం చేసినాం. వాయుపుత్ర జిల్లాలోని అన్ని ప్రఖండ జిల్లాలోని అందరూ కూడా వేదికపై రావాల్సిన మనం చేసినాం. ఎందుకంటే ఆదిదేవుడు జై మాతా, జై మాతా, जोर से बोल प्यार से बोल जय श्री राम जय श्री राम. ధన్యవాదాలు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. అందరూ కూడా పేపర్స్ వచ్చినాయండి. వివరం కూడా మన ఫోన్లు దయచేసి ఫోన్లు వాడము. ఇప్పుడు 5 సార్లు మన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది. ఒకవేళ మనకు పేపర్ రానట్టయితే మన మొబైల్లో హనుమాన్ చాలీసా వస్తుంది, దాన్ని తీసుకోండి. కాల్స్ మాత్రం అటెండ్ చేయకండి దయచేసి. 5 సార్లు అన్న దయచేసి మనం ఆ హనుమంతుని యొక్క నామస్మరణ చేస్తున్నాం కాబట్టి ఎవరం కూడా మాట్లాడము, మన స్థలాల నుంచి కదలము. ఈ యొక్క హనుమాన్ చాలీసాకి ఎంత పవర్ ఉందంటే మనకి ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా 11 రోజులు రోజుకు 11 సార్లు చదివినట్టయితే నిష్ఠతోటి మన అన్ని కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి అలాంటి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము. దయచేసి నిలబడాలందరూ కూడా కూర్చోండి. ఎవరు కూడా మాట్లాడారు పిల్లలు. रामचंद्र भगवान की, पवन सुत हनुमान की, जय श्री राम. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी.
అందరూ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 5 సార్లు సంకల్పం అందరూ భక్తి శ్రద్ధలతోటి పారాయణం చేయవలసిందిగా కోరుతూ మొదలుగా ఓంకారం 3 సార్లు मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं वर्तानाम् एकदन्तपास्महे ॐ गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे श्री हनुमत गुरवे नमः। अतुलित बलदामं स्वर्णशैलाभदेहं धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातं नमामि गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् आपदामपहार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। जय श्रीराम जय जय श्रीराम। श्री गुरु चरण सरोज रज निज मुन मुकुर सुधारी वरुणौ रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार फल बुद्धि विद्या देहि मोहि हरह कलेश विकार। जय हनुमान जन गुण सागर जय कपीश देहु लोक उजागर राम दूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश ध्वजा विराजै कांधे
अष्ट सिद्धि नवनिधि के दाता अजबर दीना जानकी माता राम रसायन तुम्हारे पादा सदा रहो रघुपति के राज तुम्हारे भजना गाओ भावै जन जन मय दुख बिसरावै अंत काल रघुबर कुल जाई जहाँ जन्म हरि भक्त होई और देवता चिंतन रही अनुमत से ही सर्व सुख करही संकट हटे मिटे सब पीरा जो मेरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई जोड़ै बंदी महाजुत होई होय पड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीशा तुलसीदास सदा हरि तेरा के जय राघव जय महावीरा राम लक्ष्मण जानकी बोलो हनुमान के राम लक्ष्मण जानकी जय हनुमान ज्ञान गुण सागर जय कपीश लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंजित केशा अग्रवज्र सजा विराजे कांधे मोंज जनी पोताते शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगनंदन विद्यावान गुणी अति चातुर राम काज को आतुर प्रभु चरित्र सुनि देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाहि रघुवीरा हरि उर लाए रघुपति कीन्हे बहु बड़ाई कहा भरत सम तुम प्रिय भाई तुम्हारो मेरा सावै अटकै श्रीपति कंठ लगाई सनकादि ब्रह्मादि मुनीसा नारद शारद सहित ईशा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कई सके कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाया रजपत देवा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर पै सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताहि दुर्गम जगत के सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम्हार कुमारे वतन आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारे शरण तुम रक्षक का भोग करना अपने समारो आप तीनों लोक
रही बंदी महासुख होई पढ़े हनुमान चालीसा होय सिद्धि साई गौरी तुलसीदास सदा हरि तेरा की जय नाथ हृदय महडेरा राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी అందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా హనుమాన్ చాలీసా ఆఖరి దయచేసి పిల్లలందరూ లేచి నృత్యం చేసుకుంటూ చెప్పాలని ప్రార్థన. అక్కనే ఎక్కడ అక్కనే జయ హనుమాన్ ప్రాణకున్న సాగర జయ కపీశ దేవుళ్ళ రామదూత మహావీర విక్రమ రంగే కుమతి వారా సంగే సంగే భద్రభద్ర అర్పద విరాజే కాలే మూజ జనే విద్యావాన నియతి చాతుర కామకాజ కరివే గోమధుర రూపధరి సియేతి గావా రూపధరి నంగజరావా సతమదన తుమ తోయశగా मुद्रिका मुखमाई जनति लागी गए अचर जनाई राम दुबारे तुमरे कुवारे होता राजा बिन पैतारे आपन दे समारो आपै तीनों लोगों हांग जगह पै हरई सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचना जन जुड़ावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो को मिलावे तासुर जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रघुवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीना जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुनाथ के आशा तुम्हारे भजना राम को पावई जन्म जन्म के दुख बिसरावई अंधकार रघुपति पुरा जाई जहाँ जनु हरि भक्त कहाई और देवता चित्त न डरई हनुमत से ही सर्व सुख करई संकट हरे मिटे सब पीरा जो सुन निरंतर हनुमत वीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह जनवारो पढ़कर जोई श्री बंदी महासुगोरी जो ये पढ़े हनुमान चालीसा वो ये सिद्धि की गौरीशा तुलसीदास सदा
जय राम जय जय राम जय जय राम श्री 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 राम जय जय राम जय राम जय जय राम राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानकी 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 जय श्री राम जय श्री राम जय श्री राम प्रजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की वीरांजनेय महाराज की अखिल भारत मध्यदीक्षा पीठाधिपतुలు श्री 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 दुर्गा प्रसाद स्वामी जी की जय श्री राम सनातन हिंदू धर्म की गौ माता की श्री माता की भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम रामचंद्र की जय बहुत बहुत धन्यवाद మీరు మీ యొక్క స్థానాలను ఆశించాల్సిందిగా కోరుతున్నాను ఎవరు కూడా స్టేజ్ మీద దయచేసి స్వామీజీని తర్వాత మొక్కుదాం ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా సమయం తక్కువ ఉంది ఇప్పుడు చివరి ఘట్టంలోకి చేరుకుంటున్నాం మనము ఏదైతే అఖండ భారత్ దివస్ అలాగే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం సో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం పూర్తయింది నెక్స్ట్ అఖండ భారత్ సంకల్ప్ దివస్ అఖండ భారత్ అంటే ఏంది దీని గురించి మన ముఖ్య వక్త ఆల్ ఇండియా బజరంగ దళ్ సంయోజక్ శ్రీ నీరజ్ గుణోజే గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను आज मेरे साथ ओके अन्ना सेंटर तो बीच में राइट ओके मेरे साथ सभी 2-3 जयघोष लगाएंगे। जयकारा वीर बजरंगी, भारत माता की जय श्री राम, हिंदू राष्ट्र भारत की, हिंदू राष्ट्र भारत की, अखंड भारत की, अखंड भारत की। आज इस भाग्यनगर के इस पवित्र प्रांगण में हनुमान चालीसा का पारायण हम सब लोगों ने इतने आनंद के साथ, इतनी भक्ति के साथ अभी किया है। उससे पहले पूज्य स्वामी जी का उद्बोधन, मार्गदर्शन, प्रवचन हम सबको मिला। मैं देख रहा था कि स्वामी जी बोल रहे थे तो यहाँ बैठे हुए सभी लोग अत्यधिक आनंद महसूस कर रहे थे। और उसके बाद हमारे वीर कुमार स्वामी जो इसी भाग्यनगर के रहने वाले हैं,
लेकिन भाग्यनगर, तेलंगाना, आंध्र प्रदेश और कर्नाटक, इस 3 राज्यों का काम अभी इनकी ओर इसी 1 महीने पहले आया है। इसलिए आप सबको मैं बधाई भी देना चाहता हूं कि आप ही के क्षेत्र का, आप ही के नगर का काम करने वाला एक कार्यकर्ता आज उसको पदोन्नति होगा और वह 3-3, 4-4 राज्यों का काम देख रहा है। और अभी हम जिस प्रकार का आनंद लेकर, भक्तिमय होकर हम सबने अभी हनुमान चालीसा का पाठ किया है, पारायण के रूप में किया है, लेकिन उससे पूर्व हमारे छोटे छोटे बच्चों ने यहाँ नृत्य किया था। वह एक तरह से स्वागत नृत्य था। यह संस्कार पक्ष था हमारा। भारत का जो संस्कार पक्ष है वह बाल्यकाल में दिया जाता रहा है। और बाल्यकाल में किसने दिया? तो बाल्यकाल में माताओं ने दिया। माताएं हमारे संस्कार की जननी हैं और माता ही संस्कार का पालन करने वाली हैं। और माताओं के कारण ही आज हम अपने जो त्योहार सब हुए उनको मना पाते हैं, क्योंकि उनकी जानकारी भी पुरुष की अपेक्षा महिलाओं को अर्थात माताओं को अधिक रहती है। यानी हमारे यहाँ का जो धार्मिक पक्ष है उस धार्मिक पक्ष की महत्वपूर्ण जानकारी और उसका प्रचार प्रसार करने का काम सदैव माताओं ने अधिक किया है। लेकिन आज वर्तमान समय में कुछ चीजें हमसे विस्मृत हुई हैं। जो चीजें हमसे विस्मृत हुई है, आज आवश्यकता है उन्हीं सब चीजों का स्मरण करके और संकल्प ले लें। आज जैसा कहा कि अखंड भारत के संकल्प का विषय है, अखंड भारत संकल्प दिवस के रूप में हमने 14 अगस्त को अखंड भारत संकल्प दिवस बजरंग दल ने इस देश के 9000 प्रखंडों में संकल्प लिया है। वो कार्यक्रम करके जगह जगह पर हिंदू युवाओं को वो संकल्प कराया है। हिंदू युवाओं को क्यों कराया है? कि हिंदू युवा ही चाहता है कि भारत अखंड हो। इस्लामिक जिहादी या ईसाई मतांतरण कराने वाले कभी नहीं चाहते भारत अखंड हो। वो तो चाहते हैं कि भारत के अधिक से अधिक टुकड़े हो। वो इसीलिए ईसाई धर्मांतरण फैला रहे हैं। और इस्लामिक जिहाद तो भारत पूरा का पूरा कैसे इस्लामिक स्टेट हो, वो इसके लिए काम कर रहे हैं। लेकिन यह हिंदू है जो इन सबको जानते हुए भी, इन सब के कुलों को जानते हुए भी उसके मन में बस एक ही संकल्प है कि मेरी भारत माता फिर से अखंड होने चाहिए, जिसके कालांतर में टुकड़े हुए हैं। यह हिंदू चाहता है और हिंदुओं के पूर्वजों ने ही संकल्प लिया है। हम सबको ध्यान में ऋषि अरविंद ने जिस समय 1947 में भारत का विभाजन हुआ धर्म के आधार पर, धर्म के आधार पर भारत का विभाजन किया गया। हिंदू ने यह विभाजन नहीं मांगा था, हिंदू ने विभाजन के लिए नहीं कहा था। हिंदू तो लड़ रहा था मेरा भारत स्वतंत्र होगा और संपूर्ण भारत स्वतंत्र होगा। वह तो स्वतंत्रता का संघर्ष कर रहा था। लेकिन इस्लामिक जिहादियों ने कहा कि हम हिंदुओं के साथ अर्थात काफिर के साथ नहीं रह सकते, हमको अलग से पाकिस्तान चाहिए, क्योंकि हमारे साथ वो नहीं रह सकते थे। ये उन्होंने कहा, उनकी मांग पर निर्णय हुआ और यह जिन्ना ने मांग की और कांग्रेस ने विभाजन किया और लॉर्ड माउंटेन ने इसको लागू किया। हम तो बीच में कहीं थे नहीं। हमारी भारत माता 14 अगस्त 1947 को उसकी 2 भुजाएं कट गई, पाकिस्तान के रूप में और आज हम बांग्लादेश के रूप में देख रहे हैं। लेकिन यह आसानी से नहीं हुआ। पूरी दुनिया में इतने बड़े पैमाने पर जन समुदाय का परिवर्तन, इधर से यहाँ इस ओर से देश में चल के जाना, इस अदला-बदली में 25 लाख हिंदुओं का कत्लेआम हुआ। उस कत्लेआम के ऊपर यह हमें राजनीतिक खंडित आजादी 1915-1947 को राजनीतिक खंडित आजादी मिली, हमको संपूर्ण आजादी नहीं मिली। 25 लाख लोगों का कत्लेआम। हमारे जो पाकिस्तान से लाहौर की ओर से चल के आने वाली ट्रेनें पूरी की पूरी कट करके आई, उसमें माता बहनें वह कटी हुई और हमारे छोटे छोटे बच्चे लहू लुहान, जिसमें हमारी युवा बहन और बेटी तो जा ही नहीं, क्योंकि उनको जबरन वहां पाकिस्तान में रोक दिया गया, उनको भारत में आने नहीं दिया। आज जो लोग यहाँ पर जिनकी उम्र ज्यादा हो गई, जो पाकिस्तान से आए हैं, जिनकी 75 साल से लेकर 80-90 साल होगी, कभी उनके पास बैठ
थी और कितनी बर्बरता के साथ उनको यहाँ आने के लिए बात होना पड़ा। विभीषिका हमारे सामने भारत और पाकिस्तान के रूप में तो आ गई, लेकिन हमारे अखंड भारत का जो स्वरूप था वह स्वरूप में तो अफगानिस्तान भी था, उस स्वरूप में नेपाल भी था, उसमें भूटान भी था, उसमें तिब्बत भी था, उसमें श्रीलंका भी थी, उसमें बर्मा भी था। ये सब हमारे अंग थे। पहला विभाजन हमारा 1876 में पहला विभाजन किया और वह षड्यंत्र कैसे किया। वह विभाजन उस समय यहाँ अंग्रेजों की सरकार और शासन थी, इन्होंने और रूस ने उस समय अफगानिस्तान जो है पहले गांधार था, यहाँ की गांधारी थी, उस अफगानिस्तान को अर्थात गांधार को बफर जोन घोषित किया। जैसे आप गांधी की बात सुनते होंगे, फिलिस्तीन की बात सुनते होंगे, ऐसा बफर जोन घोषित किया और बाद में उसको एक नाम दे दिया अफगानिस्तान का। यानी अफगानिस्तान को किस तरह से हमारे गांधार को हमसे अलग किया। उसके बाद में लगातार 1904 में हमारे हाथ से नेपाल, भूटान एक के बाद एक क्रम से हमारे हाथ से चले गए और 1937 को श्रीलंका हमारे हाथ से चला गया। यह सारा का सारा 100 वर्ष में अंग्रेजों ने इस भारत के 24 टुकड़े किए हैं। हम सबको ध्यान में होगा, हमने 1947 को भारत का विभाजन तो सुना, लेकिन उसी 1947 में ही हमसे मालदीव भी अलग हुआ। ये हमारी भारत की जनता को पता तक नहीं कि मालदीव भी 1947 को हमसे अलग। ये षड्यंत्र पूर्वक हमको अलग किया गया कि आगे चल के कभी भारत दुनिया के सामने महाशक्ति न बन सके। ये षड्यंत्र चले हमारे सामने। इन षड्यंत्रों को वर्तमान समय में हमारी पीढ़ी उस समय की नहीं समझ पाई, लेकिन वर्तमान समय की पीढ़ी बहुत कुशल है, बहुत योग्य है और संकल्प लेने वाली है। हमारा सही समय आया है, सही वक्त आया है, इसलिए संकल्प लेकर के हमको संकल्प करना है। हम अपने अखंड भारत के, भारत माता के पूरे चित्र को संकल्प लेकर के पूरा करेंगे और अपने पूर्वजों ने जो सपना देखा था उसको साकार करने का काम करेंगे। इसीलिए बजरंग दल पूरे देश के अंदर अपने हिंदू युवाओं को और छोटे छोटे बच्चों को यह संकल्प करा, अखंड भारत की जय हो। यह संकल्प इसलिए कराएगा। लेकिन अखंड भारत के बीच में आगे अगर हम बात करें तो आप लोगों ने अपने यहाँ पर इसी हैदराबाद की धरती पर आप लोगों के सामने एक ओवैसी बंधु है। यह 15 मिनट की हम धमकी दी। इस्लामाबाद में जाकर के छोटे भाई नकरुद्दीन ने कहा कि 15 मिनट हमको हिंदुस्तान दे दे, पुलिस हटा ले, फिर मसला हो जाएगा। लेकिन संकल्प लिया बजरंग दल ने, संकल्प लिया इस्लामाबाद के रहने वाले बजरंग दल के कार्यकर्ताओं ने। उन्होंने कहा धमकी यहाँ दी है, यही सबक सिखाएंगे और यही बताएंगे। और हम सबको जानकारी रहनी चाहिए, जिस दिन हनुमान जन्मोत्सव का कार्यक्रम होता है, हैदराबाद में भी होता है और उसी दिन निजामाबाद में और निजामाबाद में होता है। उस दिन 1.5 लाख से ऊपर हिंदू युवा अपने हाथ दंड लेकर और सड़कों पर उतरते हैं और अपने भजनों पर नृत्य करते हैं और वहाँ की मस्जिदें काले कपड़े से ढक दी जाती हैं और वहाँ भाषण ताकि नौजवान होता है। किसी माई के लाल में हिम्मत नहीं होती तो वह उस रास्ते में टोपी पहन के भी निकल जाए। ये है जवाब, ये है संकल्प। ये संकल्प लेने का काम और क्रियान्वयन करने का काम बजरंग दल नौजवानों में इसीलिए कर रहा है। जहां चुनौती मिलेगी वही सबक सिखाएंगे और जहां हमें समस्या दिखेगी वही समस्या का समाधान और समाप्त करेंगे। अभी आप सब लोगों ने देखा होगा, आजकल अखंड भारत की बात हो रही है, लेकिन अखंड भारत में एक नया आदमी शामिल हुआ है, यही के कौन, उनके बड़ा भाई असदुद्दीन। अभी आपके सामने देखा होगा टीवी चैनल पर, अभी एक डिबेट हो रही थी। उस डिबेट में हिंदू राष्ट्र की बात आई तो विरोध किया, बोले हिंदू राष्ट्र नहीं हो सकता, हिंदू राष्ट्र का विरोध किया। लेकिन जब अखंड भारत की बात की, भाई पीओ के वापस लाएंगे और सिंदूर चलेगा, पीओ के वापस आएगा, तो कहा पीओ के वापस आना चाहिए, अखंड भारत बनना चाहिए। अखंड भारत के साथ है लेकिन हिंदू राष्ट्र के साथ नहीं है। इस अल्पक्रिया को वर्तमान समय के लोगों समझना पड़ेगा, क्योंकि अखंड भारत की आज हम बात करते हैं तो उनकी दृष्टि दूरदृष्टि नहीं है हमारी तरह, हिंदू की तरह। उनकी दृष्टि वर्तमान समय में क्या सोचते हैं, अगर पीओ के वापस आएगा तो 40 लाख मुसलमान भी आएगा, मुसलमान
बढ़ जाएगा। अफगानिस्तान आएगा वो मुसलमान है वो जाएगा, पाकिस्तान आएगा वो मुसलमान है वो बढ़ जाएगा, बांग्लादेश आएगा वो मुसलमान है वो बढ़ जाएगा, अचानक भारत इस्लामिक राष्ट्र हो जाएगा। यह कोरी कल्पना करके अखंड भारत में अल्तकिया हमको सहयोग करना चाहते हैं, लेकिन हिंदू राष्ट्र में नहीं करना चाहते। यह समझने की आवश्यकता। अब हमको करने क्या है? हमारा विषय है कि आज से जब मुसलमानों का शासन हुआ, यहाँ निजाम का शासन हुआ, उस दौरान यहाँ रजाकारों ने जिस प्रकार से कत्लेआम किया और बड़े पैमाने पर हिंदुओं को धर्मांतरण कराया और जिन्होंने डर कर सलवार पहन ली, यह सब का सब हमारा हिंदुओं का लूटा हुआ माल है। इसको वापस लाने का काम हमको करना पड़ेगा। इनकी घर वापसी हमको सुरक्षित करनी पड़ेगी। यह केवल पूरे देश की बात है, पूरे देश के अंदर अभियान चलाना पड़ेगा कि जिनका धर्मांतरण हुआ है वह हिंदू थे, उनके फोर फादर हिंदू थे, शंकर लाल, रामलाल, श्यामलाल इनके ही नाम थे, इसलिए इनके पूर्वजों की घर वापसी हमें करनी होगी और वह संकल्प लेकर करना होगा, क्योंकि अखंड भारत का चित्र हमको बनाना है। तो अखंड भारत को बनाते समय हमें कोई भी समस्या ना देश में छोड़नी है और ना देश के बाहर छोड़नी है। ये समस्या तो बड़ी है, लेकिन समस्या समाधान कैसे होगा? सबको लगता होगा भाई ऐसे ऐसे संकट लोगों तो कैसे पूरे होगा। आप सब लोगों ने पिक्चर देखी होगी, पिक्चर का नाम है अकबर, अमर अकबर एंथोनी। नाम सुना आप लोगों ने? जरा हाथ खड़े करें, मुझे पिक्चर देखी है, अमर अकबर एंथोनी। आप मूवी देखी है, जिसने नहीं देखी वो भी देखना। उस मूवी की खासियत है अमर माने हिंदू, अकबर माने मुस्लिम, एंथोनी माने ईसाई। यह फिल्म आज से 45 साल पहले बनी है। उस 45 साल पहले फिल्म ने क्या दिखाया है आप गौर करिए। वो जब फिल्म में दिखाई जाती है तो एक अमर होता है, अमर के दो दोस्त होते हैं, अकबरुद्दीन और अमर, अकबर और एंथोनी। ये एंथोनी का बाप खो जाता है, उनको अपना बाप को नहीं पता होता है। वो कहते हैं हमारा बाप खो गया, बाप को ढूंढना है। ये अमर जो है उनके बाप को ढूंढवाने में सहयोग करता है। ये पूरी फिल्म इसी बात पर चलती है और आखिर में ट्विस्ट आता है। लास्ट में अकबर और एंथोनी जिस घर में जाते हैं, उनके बुजुर्ग से बात होती है और उनके बुजुर्ग की नजर उनके यहाँ एक निशान था उस पर पड़ती है, तो वो कहता है तुम तो मेरे ही बेटे हो, उस वाले महाकुंभ में खो गए थे। इसका मतलब तीनों का बाप श्यामलाल था। अब तीनों का बाप श्यामलाल था। यही तो हम कह रहे हैं कि तुम्हारे पूर्वज कौन थे? श्यामलाल थे, रामलाल थे, शंकर लाल थे। इसलिए स्वतंत्र भारत में वापस लौट आओ, अन्यथा हमको अपनी वो भूमिका निभानी है जो अमर ने इन दोनों के बाप से मिलाने में सहयोग की भूमिका निभाई, वो हमें करनी है। तो सम्मान से आएंगे, बाकी माला पहना कर स्वागत करके वापस लाएंगे, और जो नहीं आएंगे उनको बजरंग दल अपनी भाषा में समझाना जानता है, ये आप सब भी जानते हैं। लेकिन ये काम तो होगा, क्योंकि संकल्प लेकर चले। हम सबको ध्यान में होगा, हमारे हिंदुओं की एक खासियत है, वो संकल्प लेता है तो करता पूरा है, मानता नहीं है, पीढ़ी दर पीढ़ी लड़ता है। तो आप मुझे बताओ, 1528 में बाबर ने हमारा भगवान श्री राम का मंदिर तोड़ा ना? क्यों तोड़ा? लेकिन तोड़ा तो 1528 से लेकर और 6 दिसंबर 1992 गीता जयंती के दिन 5.5 जवानों ने 4.5 घंटे में 400 साल का कलंक का टीका, बाबरी ढांचा अपनी भुजाओं की शक्ति से सदा सदा के लिए उखाड़ कर फेंक दिया और वह राम मंदिर बना। ये संकल्प लिया और करके दिखा दिया केवल 6 साल में। अब मैंने कहा कि भैया तुमने ये तो उखाड़ दिया, वहाँ टेंट बना दिया, अब मंदिर कब बनाओगे? ये हम ही को कहा और किसने कहा? जो विरोध कर रहे थे वो कह रहे थे। इसलिए अखिल भारत का जो विरोध कर रहे हैं उन्हें पहचान कर रखो और ध्यान रखो कि मैं कहने जा रहा हूँ। जो हमसे पूछते थे मंदिर कब बनाओगे, डेट कब बताओगे, हम तो संकल्प लेकर संघर्ष कर रहे थे, निरंतर चल रहे थे। और हमारे सामने याद रखो 1984 से और 2024 22 जनवरी
चौड़ा, 161 फुट ऊंचा भगवान श्री राम का भव्य मंदिर वही बनाया जहां हमने स्वागत दिखाई थी, राम लला हम आएंगे, मंदिर यही बनाएंगे। जो कहा हिंदू ने सो किया, करके दिखाया। ये बात मैं आपको क्यों ध्यान दिला रहा हूं? क्योंकि विशेष संकल्प का है। हम संकल्प लेंगे, संकल्प करेंगे तो अपने पूर्वजों के संकल्प को साकार कर सकेंगे। हमारे सामने खतरे हैं लव जिहाद के रूप में हिंदू लड़की का धर्मांतरण किया जा रहा है, उनके सामने छद्म भेष में आया जा रहा है। लव जिहाद का मतलब है हिंदू लड़की फंसाओ, मुस्लिम आबादी बढ़ाओ, हिंदू लड़की के गर्भ से मुस्लिम बच्चों का जन्म, यह गुलाजिश है। ये भारत में भी है, ये अन्य देशों में भी है। अन्य देशों में भ्रूण नाम से बोला जाता है। उसमें अभी ब्रिटेन में पाकिस्तान के बहुत लोग पकड़े गए हैं जिन्होंने अथाह मात्रा में बलात्कार किए। यथार्थ लव जिहाद इस्लामिक जिहादी इसलिए चला रहे हैं ताकि इस्लामिक जिहादियों की आबादी बढ़े और इस्लामिक स्टेट बने। लेकिन मित्रों, यही है, ठीक समय है अपनी हिंदू जीवनों की मान मृत्यु की रक्षा के लिए हिंदू युवा संकल्प लेकर खड़े हों। अपनी बेटी को जाने नहीं देंगे, अपनी बेटी को लव जिहाद का शिकार होने नहीं देंगे। लेकिन वहां से कोई अब्बू जान से परेशान होगा, वहां से कोई भाई जान से परेशान होगा, और वहां से कोई खालो वहां से कोई परेशान होकर, और वह टप्पल तराक से परेशान होकर, कोई हलाका से परेशान होकर, और कोई अगर सनातन धर्म के हिंदू युवा से अपना संबंध 7 जन्मों का जोड़ना चाहती है तो हम उसका स्वागत करेंगे, सत्कार करेंगे, सम्मान देंगे। और महिला सती के सम्मान में हिंदू सदैव खड़ा हुआ है, और सदैव खड़े होकर ऐसे इरादा पालने वाले जो इस्लाम लव जिहाद के इरादे पाल कर रहते हैं, इनको परास्त भी करेंगे। क्योंकि हर समस्या के पीछे समाधान छिपा होता है, उसका समाधान भी उसी रास्ते से होता है। इसलिए ध्यान रखो अपने समाधान को, अपने संकल्पों को पूरा करने के लिए। कुछ लोग कहते थे जम्मू कश्मीर की धरती पर बड़े पैमाने उस जगह पर, जम्मू कश्मीर धरती पर जगह जगह पर बम विस्फोट हुए, जगह जगह नरसंहार हुए। वहां पर 1990 में हिंदू समाज का पलायन कर दिया। उनको लगता था कश्मीर घाटी उनकी हो गई, उन्हें लगता था आतंकवादियों को यह जो टावर खड़ा हुआ है लाल चौक, इस पर केवल कभी तिरंगा नहीं फहराया जा सकेगा या पाकिस्तान का झंडा फहराएगा, किसी माई के लाल में दम नहीं कि वह तिरंगा फहरा दे। ऐसी हमको धमकी गई। लेकिन इसी धरती पर काम करने वाले ऐसे ही बच्चों ने कभी संकल्प लिया, संघ में काम किया, संगठनों में काम किया, और उसके पश्चात आज से 5 साल पहले 2019 में हम सबने देखा होगा, आज उसी जम्मू कश्मीर की धरती पर धारा 370 हटा दी और लाल चौक पर तिरंगा फहराता है। आज किसी माई के लाल में दम नहीं कि वहां से तिरंगा हटा दो। ये संकल्प का विषय है। जो हम संकल्प लेना चाहते हैं, जो हम संकल्प लेते हैं या हमारे पूर्वजों ने लिया है, उसे साकार करने के लिए काम करना पड़ता है। यह काम हमारे पूर्वजों ने किया है। शिवाजी महाराज ने संपूर्ण जीवन 182 युद्ध लड़े, सब जीते, कोई भी नहीं छोड़ा नहीं, और संपूर्ण जीवन लड़ते हुए उन्होंने हिंदवी स्वराज की स्थापना की। क्योंकि उन्होंने शिवलिंग में जल लेकर यह संकल्प लिया था, आज जीवन हिंदवी स्वराज की स्थापना के लिए लड़ूंगा, और वह आजीवन लड़े और कभी हारे नहीं। महाराणा प्रताप ने घास की रोटी खाना स्वीकार किया, लेकिन अकबर से समझौता नहीं किया। घास की रोटी खाना स्वीकार किया, लेकिन पराधीनता स्वीकार नहीं की। इसलिए महाराणा प्रताप को आज अपना हम महापुरुष मानते हैं। इसी धरती पर सुभाष चंद्र बोस ने तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा, ये संकल्प लेकर के लाखों नौजवानों को आजाद हिंद फौज से जोड़कर अंग्रेजों को भारत छोड़ने के लिए बाध्य कर दिया। क्योंकि उनकी जड़ों को हिलाकर सुभाष चंद्र बोस ने फेंक दिया था। इसी धरती पर रानी चेन्नम्मा, इसी धरती पर रानी रुद्रमा, इसी धरती पर अल्लू सीताराम, इन्होंने जो पराक्रम करके यहाँ की धरती को स्वतंत्र कराया है, हम चाहोगे, हम वीर होंगे, तो जो संकल्प हमारे पूर्वजों ने लिया है उनको साकार हम सबको मिलकर करा है। आज श्री राम
निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, अपने देश को हिंदुओं के बांटो। इसके लिए हम सब प्रयत्न करें, सामूहिक हनुमान चालीसा के माध्यम से, सामूहिक कार्यक्रम के माध्यम से, सामूहिक धार्मिक उत्सव के माध्यम से, जैसे हैदराबाद की धरती पर रामनवमी का उत्सव हम सब सामूहिक होकर करते हैं तो इस्लामिक जिहादी अपने बिलों में घुस जाते हैं। हमें इसी प्रकार से अपने सामूहिक उत्सवों के द्वारा अपने संकल्पों को पूर्ण करना है और यह संकल्प हमारी सामूहिक होंगे, संकल्प लेके होंगे और छोटे छोटे बच्चों को साहसी पराक्रमी संस्कार देकर होंगे। जैसे हनुमान जी ने से और वहां घुसकर लंका जलाकर और राम जी को आगे बताया कि सीता मान काम है, लेकिन उससे पहले वह लंका को ध्वस्त करके युवा राम ने जब उनकी पत्नी राम जानकी का हरण हो गया तो उन्होंने दूसरा विवाह नहीं किया। युवा राम ने संकल्प लिया, मैं अब जानकी को वापस लाऊंगा और जिसने हरण किया है उसकी लंका को समाप्त करके लाऊंगा। बोले राम सपोत भय बिन होए प्रीत, बिना भय के प्रीत नहीं होती। और भय किसका होता है? शक्तिशाली का होता है। इसे सामूहिक शक्ति के रूप में हिंदू समाज को सामूहिक करना है और सामूहिक होकर के अपना प्रतिक्रिया करना है। हम संकल्प के साथ चलेंगे तो आने वाले समय में पावक प्रबल प्रचंड करो, शमशीरों से पहले अपने विदंड करो और खंड खंड भारत मां अखंड करो, अखंड हिंदू राष्ट्र करो। जय श्री राम। మనమందరం కూడా ఇక్కడి నుంచి అఖండ భారత్ సంకల్ప అఖండ భారత్ సంకల్ప తీసుకొని ముందుకెళ్ళాలి. కార్యక్రమం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. భోజనం దగ్గరికి ఎవరు వెళ్ళకూడదమ్మా. ఇంకో చిన్న కార్యక్రమం ఉంది, దయచేసి అందరూ కూడా ఇక్కడనే కూర్చుంటాము. చాముండేశ్వరి టీం వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ లోపల మన మధ్యలో మనకు కొద్దిగా సాయం చేస్తుంటారు సంకల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ సతీష్ ఉన్నారు, వారిని ఒకసారి లేవాల్సిందిగా కోరుతున్నాను. వీరు సోషల్ సర్వీస్ స్కూళ్ళలో పిల్లలకు బ్యాగ్స్ ఇవ్వడము, షూస్ ఇవ్వడము, పుస్తకాలు పంపిణీ చేయడము, ఇలాంటి మొదలైనటువంటి సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు మనకి ఎప్పుడు బజరంగలి వీరు అండగా ఉంటుంటారు. వీరి యొక్క ఉపాధ్యక్షులు మహేందర్ గారిని కూడా ఒకసారి లేవాల్సిందిగా కోరుతున్నాను. రైట్, ఇప్పుడు అధికారులను ఇటువైపు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. चलो अम्मा चामुंडेश्वरी गाరు అది చేతి కాదు భయ్యా. ఇది అమ్మా ఇది ఏంటి? టేక్ కేర్ పొజిషన్స్ లోనా టీచర్ చెప్పింది కదా ఎలా పొజిషన్ లో ఉండండి. ఏంటి
ఏం నృత్యం ఇదే మన కలియుగమైనటువంటి ఏడుకొండల స్వామి మీద అదిగో అల్లదిగో ఈ చిన్నారుల యొక్క నృత్యం చూద్దాము. తర్వాత మనకు శాంతి మంత్రము, తర్వాత భోజనం ఉంటుంది. ఇక్కడ భోజనం మంత్రం చెప్పిన తర్వాత మనం వెళ్ళి అక్కడ భోజనం చేయాలి. అంతవరకు ఎవరు కూడా అక్కడ వెళ్ళకూడదు, భోజనం ఎవరు వడ్డించకూడదు. Take positions.
చిన్న పుస్తకం ఇక్కడ ఉన్నాడు బిడ్డ, ఇక్కడ ఉన్నాడు. మన యొక్క మహాంకాళి విభాగ కార్యదర్శి, వీరి పరిచయం కాలేదు, వీరు శేషగిరిరావు గారు మన ఈ విభాగ కార్యదర్శి. అలాగే మన ప్రాంత సహ కార్యదర్శి ఇద్దరు పిల్లలకు భగవద్గీత పుస్తకాలు ఇస్తారు. అలాగే ప్రతిరోజు భగవద్గీత యొక్క శ్లోకము తల్లులు కూడా తల్లులు నేర్పించాల్సిందిగా ప్రార్థన. తర్వాత మన ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు మన స్వామీజీకి ఒక భగవద్గీత వారికి కూడా బహుకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ జిల్లా కార్యదర్శి యోగానంద రాజు గారిని కూడా మన ముఖ్య వక్త అయినటువంటి వారికి కూడా ఒక భగవద్గీత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన యొక్క క్షేత్ర అన్నా రెడీ. మన సంయోజక శ్రీ వీరభద్ర గారు కూడా రాసుగా కోరుతున్నాం. ఇప్పుడు మనకు ధన్యవాదాలు తీర్మానం మన యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ రెడ్డి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి దుర్గాభద్ర స్వామి గారికి మరియు బజరంగల్ ఆల్ ఇండియా కన్వీనర్ గారికి మరియు భాగ్యనగర్ సంఘటన కార్యదర్శి గారికి మరియు మా ప్రాంత సహకార్యదర్శి గారికి, మా వాయుపుర జిల్లా కార్యదర్శి గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో సింగిల్ మెన్ షోగా నిర్వహించిన శ్రీకాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్క మహిళా మంత్రులకు, మహనీయులు, పెద్దవాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చిన చిన్నారులందరికీ ఆశ చెప్తూ ఇవాళ మీరు ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి హనుమాన్ చాలీసా ఎలా చదవాలి, ఎలా పాడాలి, ఎలా దాంట్లో నుంచి ఒక మంచి నృత్యం కూడా చేయొచ్చనే విషయం నేర్చుకున్నాం. ఇదంతా దైనందిన జీవితంలో మనం నేర్చుకొని అలవర్చుకొని ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారని మనసా వాచ కర్మణ ఆచరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని బిహెచ్కి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా శ్రీకాంత్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కింద స్టేషన్కి రాకూడదు. సుధాకర్, మనోజ్, నమస్తే చెప్పుకుంటున్నాడు, మల్లికార్జున్, నవీన్, अरुण, नरेश, सानी, साप्ताहिक प्रमुख दिनेश भाई और वेणुगोपाल, सुराराम पटना संयोजक, अनिल जिला सह संयोजक, गणेश अन्ना, सुराराम, किरण गारू, ग्रीनफील्ड्स बुधवी नगर, అలాగే పి పడకండి వెంకటేశ్వర గారు, వీరు సంఘం ఆర్ఎస్ఎస్లో ఉన్నారు వీరు. అలాగే ఉదయన్న ఈ యొక్క మన ఏఎంఆర్ గార్డెన్స్ ఓనరు, పద్మారావు గారు సునారం, యోగానంద రాజు జిల్లా కార్యదర్శి. ఈ జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నారు ఇక్కడ రామచంద్రరావు గారు, వారిని కూడా ఒకసారి లేవాల్సిందిగా కోరుతున్నాను. వారిని కూడా తర్వాత శాంతి మంత్రం ఉంటుంది కైలాస్. తర్వాత ఈ యొక్క ఈ నృత్యమైతే ఎవరైతే చేపించినారో ఆ గురువు కూడా చిరు సత్కారం మన స్వామీజీ ద్వారా ఉంటుంది. వారిని కూడా చాముండేశ్వరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను.
మల్లికార్జున్ ఫ్రేమ్ కట్టం అట్లా మీదికైనా పోతే అయిపోతుంది. ఈపులు వస్తున్నాయి మీరు దాదాపు మన భజనలో 2 సంవత్సరాలు అవుతుంది. మనం ఎప్పుడు అడగంగానే కూడా వాళ్ళ పిల్లల్ని వారు పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. వారికి భజనలో వాయుపుత్ర జిల్లా ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది. వారు ఇలాగే ఇప్పుడు సాగిస్తుండాలని చెప్పి కోరుకుంటున్నాం. వీరికి ఒక భగవద్గీత ఒక షాల్ ఇవ్వడం జరుగుతుంది. సైడ్ ఓ బాబు ఈ పోసు పూర్ణమిద ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవాన్ भारत माता की जय, गौ माता की जय, गंगा माता की जय, श्री राम जन्मभूमि की जय, श्री कृष्ण जन्मभूमि की जय, काशी विश्वनाथ की जय, बोलो भाई सुबह हनुमान की जय, बोलो भाई सब भक्तों की जय, बोलो भाई सब भक्तों की जय. विश्व का कल्याण हो, गोवंशात्या बंद हो, धर्मांतरण बंद हो, भारत अखंड हो. हर हर महादेव. भोजन ओम ब्रह्मार्पणं ब्रह्मणि ब्रह्माग्नो ब्रह्मोदं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्म कर्म समाधिना. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. అందరు భోజనానికి వెళ్తాము. జిల్లా టీం అయితే ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. జిల్లా టీం మొత్తం ప్రకండ జిల్లా టీం పైకి రావాలి. త్వరగా బోయింగ్